రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మన గేట్స్ కూడా మీరు చూస్తే 36 లక్షల క్యూసెక్స్ వరద నీటి డిశ్చార్జ్ తట్టుకునేలాగా స్పిల్వే రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశాం. 50 లక్షలకి పెట్టాం. ఈరోజు నేను అన్ని పనులు చూశాను. ఎప్పుడో పూర్తయింది గ్యాప్ 3. గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేశాం. గ్యాప్ 3, గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేశాం. అనుకున్న టైం ప్రకారం అన్నీ కూడా ముందుకు పోతున్నాయి. సివిల్ వర్క్స్ యాజ్ ఫర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. డిసెంబర్కి అనుకుంటున్నాం. మ్యాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా, అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం.